మేము నిన్ను అడుగుతున్న వాళ్ళని అడగా మా బాధలు చెప్పుకుంటా అంతా కూడా ఫుల్ ఉన్నట్టున్నాయి. పూజ చేసుకుని మళ్ళీ సండేకి ఎక్కువ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన సార్. చాలా బాగా జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మాత్రమే అక్కడ మనం అమ్మవారు అక్కడ ఏం కావాలి మీకు ఇక్కడ? ఈ మెట్లు ఒకటే సార్. ఎందుకంటే చాలా మంది నడవలేని పరిస్థితి ఉంది. అక్కడ మధ్యలో చిన్న చిన్న బండ్లు కాళ్ళకు గుచ్చుకుపోతున్నాయి. వెళ్ళడానికి ఎక్కడ కావాలి అంటే పైన ఏమైనా విలేజ్ ఉన్నాయి, 15 మంది ఎక్కడ పైన ఉంటారు అంటే మీకు సార్ ఇందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉండడం జరిగింది సార్. అన్నిటి చరిత్ర కూడా ఇందులోనే ఉన్నది సార్. ఎందుకంటే రాబోయే తరానికి ఈ యొక్క గుర్తుకు ఉండడానికి ఏమైనా పుస్తకాలు వంటి తీయడం, బాంబో హౌసెస్ అట్లా కట్టాలి. వాళ్ళు దానిలో వచ్చి స్టూడెంట్స్ చూస్తారు, వాళ్ళకి భోజనం అన్ని పెట్టాలి, డబ్బు వాళ్ళకి వస్తుంది. అట్లా మనం ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా చూపిస్తాం. అదే సార్, అదే ట్రైబల్ ఉన్నారు. మీరు అందరూ ఒక డిసిజన్ కి వస్తే మనం ప్లాన్ చేద్దాం. మీ అందరితో డిస్కస్ చేసి దానికి చేస్తాం. ఓకే, ఎక్కడైనా దానికి ఫారెస్ట్ ల్యాండ్ చూపిస్తాము, దానికి డబ్బు ఇస్తాము. అందరు ఇచ్చిన అందరు వేసుకోవాలి. పూజారులు ఈ మధ్యలో లైన్ ఉన్నారు, ఇలా ఇచ్చేది కిందకి 50 మందికి
ఎత్తుకునే మధ్యలో ఉండరు మీరు ఇట్లా ఒక్కని నమస్కారం. ఈరోజు మన కైతన్పల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయక్పూడ జాతర ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది. మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము, కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది. ఇంకా ఒకటి, ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందుమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు. సేమ్గా ఆర్డిఓ మంచిర్యాల అన్ని రకాల ఫెసిలిటీ సంబంధించిన చూస్తారు. మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైబల్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి. అండ్ ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల పీస్ అండ్ ప్రాస్పెరిటీ రావాలి. థ్యాంక్ యూ.